భారతదేశం గురించి మాట్లాడినప్పుడు ఆవు ప్రస్తావన రాకుండా ఉంటుందా? చాలా అరుదు. ఎందుకంటే ఇక్కడ ఆవు కేవలం ఒక జంతువు కాదు, మన సంస్కృతిలో శతాబ్దాలుగా పాతుకుపోయిన ఒక సజీవ చిహ్నం. సరే, ఇంతకీ ఆవుకంత ప్రాముఖ్యత ఎందుకో, ఆ బంధం వెనుక ఉన్న లోతైన అర్థాలేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. గోమాత, ఈ ఒక్క పదం చాలు భారతదేశానికి ఆవుకి మధ్య ఉన్న సంబంధాన్ని మొత్తం చెప్పడానికి. ఈ ఒక్క పదంలోనే ఆవు పట్ల ఉన్న దృక్పథం అంతా ఇమిడి ఉంది. అసలు గోమాత అంటే ఏంటి? అంటే తల్లి ఆవు అని అర్థం. ఇది ఊరికే పెట్టిన పేరుగాదు. ఒక తల్లికి మనం ఎలాంటి గౌరవం ఇస్తామో అదే గౌరవాన్ని, అదే ప్రేమను ఆవుకు కూడా ఇవ్వడం. అంటే ఇది కృతజ్ఞత, ఆప్యాయతతో ముడిపడిన ఒక ఎమోషనల్ బాండ్ అన్నమాట. సరే, ముందుగా ఈ తల్లి అనే కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇది చాలా బలమైన ఎమోషనల్ కనెక్షన్. అసలు ఆవుని తల్లితో ఎందుకు పోలుస్తారు? చూడండి, ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఒక తల్లి ఏం చేస్తుంది? పాలిచ్చి బిడ్డను పెంచుతుంది, పోషిస్తుంది. ఆవు కూడా అంతే. పాలిస్తుంది, ఆ పాలతో మనం పెరుగుతాం, బలంగా తయారవుతాం. ఆ నిస్వార్థమైన సేవలో ఒక తల్లి ప్రేమ కనిపిస్తుంది. అందుకే ఆ బంధమంత ప్రత్యేకం. సరే, ఈ తల్లి అనే ఎమోషనల్ కనెక్షన్ ఒక ఎత్తైతే, దీనికి మరో బలమైన కోణం కూడా ఉంది. అదే దైవికమైన, పౌరాణికమైన ప్రాముఖ్యత. ఆవుకు ఇంత పవిత్రమైన హోదా రావడానికి ఒక ముఖ్యమైన కారణం శ్రీకృష్ణుడు. హిందూ మతంలో శ్రీకృష్ణుడికి గోవులకు మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. మనం పురాణ కథలు చూస్తే చిన్నప్పుడు కృష్ణుడు ఒక గోవుల కాపరి. ఆయన పేర్లే చూడండి, గోపాలుడు అంటే గోవులను కాపాడేవాడు, గోవిందుడు అంటే గోవులకు ఆనందాన్నిచ్చేవాడు. ఆవులతో ఆయన ఆడుకోవటం, వాటిని ప్రేమగా చూసుకోవటం, ఈ కథల వల్లే ఆవుకి దైవత్వంతో సమానమైన ఒక స్థాయి వచ్చింది. ఓకే, ఇప్పటివరకు మనం ఎమోషనల్, స్పిరిచువల్ కనెక్షన్స్ చూశాం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆవు కేవలం ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు, ఒకప్పుడు భారత గ్రామీణ జీవితానికి ఆర్థిక వెన్నెముక కూడా. అవును, శతాబ్దాలుగా మన వ్యవసాయం, మన పల్లెటూరి జీవితం మొత్తం ఆవు చుట్టూనే తిరిగింది. అందుకే ఆవు పట్ల గౌరవం కేవలం భక్తితో వచ్చింది కాదు, అది అందించిన సేవకు మనస్ఫూర్తిగా ఇచ్చే కృతజ్ఞత కూడా. ఆవు ఎలా ఉపయోగపడిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేవలం పాలు, పెరుగు, నెయ్యిలాంటి పోషకాహారం ఇవ్వడమే కాదు, దాని పేడ పొలాలకు అత్యుత్తమ ఎరువుగా మారింది. ఎండిన పేడతో చేసిన పిడకలు వంటచెరుకుగా ఉపయోగపడ్డాయి. ఇంకా చెప్పాలంటే సాంప్రదాయ ఆయుర్వేదంలో గోమూత్రాన్ని కూడా వాడేవారు. అంటే ఆవు నుంచొచ్చే ప్రతీదీ ఆ రోజుల్లో జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడిందనమాట. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకొక ముఖ్యమైన యాంగిల్ ఉంది. అదేంటంటే ఆవు ఒక నైతిక చిహ్నం కూడా, శాంతికి ప్రతీక. అవును, ఎప్పుడైనా గమనించారా? చాలా శాంతంగా, సౌమ్యంగా ఉంటుంది. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఇస్తుంది. ఈ లక్షణాలే దాన్ని ఒక ఆదర్శంగా నిలబెట్టాయి. అందుకే దాన్ని అంతలా ఆరాధిస్తారు. ఈ విషయంలో మహాత్మాగాంధీగారు చెప్పిన మాట చాలా గొప్పది. ఆయన ఆవుని కరుణ యొక్క కావ్యం అన్నారు. అంటే అహింసకు, మిగతా జీవరాశుల పట్ల మనం చూపించాల్సిన దయకు ఆవు ఒక సింబలని ఆయన భావించారు. అందుకే ఆవుని రక్షించడమనేది కేవలం ఒక మతపరమైన విషయం కాదు, అది మనకు చేసిన నిస్వార్థ సేవకు బదులుగా మనం చూపే కృతజ్ఞత. ఒక రకంగా చెప్పాలంటే అది మన ధర్మం, మన నైతిక బాధ్యత. సరే, ఇప్పటిదాకా మనం వేర్వేరు కోణాల్లో చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. సాంప్రదాయం, ఆధునికత, వీటన్నిటి మధ్య ఈ బంధం ఎలా ఉందో అర్థం చేసుకుందాం. సో, మొత్తంగా చూస్తే ఆవు పట్ల ఈ గౌరవానికి 4 బలమైన స్తంభాలున్నాయి. 1. తల్లిలాంటి ఎమోషనల్ బాండ్. 2. శ్రీకృష్ణుడితో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం. 3. ఒకప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుల నిలవటం. 4. శాంతికి, నిస్వార్థతకు ఒక నైతిక చిహ్నంగా ఉండటం. ఇవన్నీ కలిస్తేనే గోమాత అనే భావన. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దీని వెనుక ఏదో ఒకే ఒక కారణం లేదు. ఇది ఇమోషన్, నమ్మకం, కృతజ్ఞత, నైతికత, ఇలా ఎన్నో దారాలతో అల్లిన ఒక అందమైన బంధం. అన్నీ కలిస్తేనే దానికంత విలువ. అయితే ఇదంతా గతం. మరిప్పుడు అంతా మెషీన్లు, అర్బనైజేషన్ వచ్చిన ఈ రోజుల్లో
మనిషికి ఆవుకి మధ్య ఉన్న ఈ పురాతన బంధం ఏమవుతుంది? దీని భవిష్యత్తేంటి? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న.